ఛానల్లోని కంటెంట్స్ ఫలిత నిరూపణ అయ్యే విధానంలో క్రోడీకరించబడుతున్నాయి. డైట్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క గైడ్ లైన్స్కు అనుగుణంగా ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ప్రెస్ చేయండి. మీ సందేహాలు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ తోటి వాళ్ళకు కూడా చాలామందికి ఈ కంటెంట్స్ అవసరం ఉండొచ్చు. వారికి షేర్ చేయండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనందరి ఇళ్లల్లో పెరట్లో చాలా కామన్గా చూసేదే మునగాకు కదా. తరతరాలుగా మన వంటల్లో వాడుతున్నాం. అయితే ఇది కేవలం ఓ ఆకుకూరనా? అస్సలు కాదు. దీని వెనుక పెద్ద సైన్సే ఉందని, అద్భుతమైన హెల్త్ సీక్రెట్స్ ఉన్నాయని ఇప్పుడు రీసెర్చ్ చెప్తోంది. ఇంతకీ ఏంటా రహస్యాలు? పదండి తెలుసుకుందాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా మునగాకుని పోషకాల నిధి అని ఎందుకంటారో చూద్దాం. ఆ తర్వాత దానిలో దాగి ఉన్న కెమికల్ పవర్ ఏంటో తెలుసుకుందాం. కొన్ని షాకింగ్ కంపారిజన్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా దీన్ని ఎలా వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరంగా చర్చిద్దాం. రైట్, మొదటి సెక్షన్కి వద్దాం. ఒక పోషకాల నిధి. మన పెద్దలు ఎప్పట్నుంచో మునగాకు తింటే మంచిది అని చెప్తూనే ఉన్నారు. కానీ దాని వెనుక ఇంత సైన్స్ ఉందని మనకు ఇప్పుడు అర్థమవుతోంది. అందుకే సైంటిస్టులు దీన్ని ఇప్పుడు సింపుల్గా ఆకుకూర అనట్లేదు, ఏకంగా న్యూట్రిషనల్ పవర్ హౌస్ అని పిలుస్తున్నారు. ఎందుకలా అంటున్నారో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ మునగాకులో ఉన్నన్ని హెల్త్ బెనిఫిట్స్కి కారణమేంటి? దాని లోపల దాగి ఉన్న ఆ సూపర్ పవర్స్ ఏంటి? ఆ మైక్రోస్కోపిక్ కాంపౌండ్స్ మన బాడీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో ఒక్కసారి లోతుగా చూద్దాం. మునగాకులో ఉండే హీరో కాంపౌండ్స్లో మొదటిది ఐసోథియోసైనైట్లు. ఇవి మన శరీరంలో ఒక ట్రాఫిక్ కంట్రోలర్ లాంటివి అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్, మెటబాలిజం లాంటి చాలా కీలకమైన ప్రాసెస్లను సరిగ్గా రెగ్యులేట్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఈ ఐసోథియోసైనైట్లు చేసే పనేంటి అంటే, ఇవి 3 మేజర్ రోల్స్ ప్లే చేస్తాయన్నమాట. ఫస్ట్, బాడీలో ఎక్కడైనా మంట అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని తగ్గిస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే మన బాడీకి ఫైర్ ఫైటర్స్ లాంటివి. సెకండ్, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, ఫ్యాట్ మెటబాలిజంను ఇంప్రూవ్ చేస్తాయి. ఈ 3 పనులు మన ఓవరాల్ హెల్త్కి ఎంత అవసరమో కదా. ఇక నెక్స్ట్, మరో పవర్ఫుల్ ఆర్మీ, అవే పాలిఫెనాల్స్. మన బాడీ సెల్స్ మీద అటాక్ చేసే ఫ్రీ రాడికల్స్ అనే శత్రువుల నుంచి మనల్ని కాపాడే పర్సనల్ బాడీగార్డ్స్ ఇవి. ఈ పాలిఫినాల్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్లు మన కణాల చుట్టూ ఒక సేఫ్టీ షీల్డ్ లాంటివి ఏర్పాటు చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే డ్యామేజ్ని అడ్డుకుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మన కణాలు హెల్తీగా, యంగ్గా ఎక్కువ కాలం ఉంటాయి. మునగాకులో 2 స్పెషలిస్ట్ సోల్జర్స్ ఉన్నారనుకోండి. వాళ్లే క్వెర్సెటిన్, క్యాంఫెరోల్. ఇవి ఒక రకమైన ఫ్లేవనాయిడ్లు. వీరిద్దరు మేజర్ ఫోకస్ ఏంటంటే మన హార్ట్ హెల్త్ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఫ్లేవనాయిడ్లు మన హార్ట్కి డైరెక్ట్ సపోర్ట్ ఇస్తాయి. ముఖ్యంగా బ్లడ్ వెసల్స్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే టైంలో మన ఇమ్యూనిటీని అంటే మన రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేసి రోగాలు రాకుండా కాపాడతాయి. సరే, ఇప్పటిదాకా సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసల్ మ్యాటర్ చూద్దాం. మునగాకు ఎంత పవర్ఫుల్లో కొన్ని సింపుల్ కంపారిజన్స్ ద్వారా తెలుసుకుందాం. నెక్స్ట్ సెక్షన్ చూస్తే మీరే షాక్ అవుతారు, గ్యారంటీ. ఇది చూడండి, నమ్మగలరా? మనం విటమిన్ సి అనగానే ఆరెంజెస్ గుర్తొస్తాయి. కానీ 100 గ్రామ్స్ ఆఫ్ మునగాకులో నారింజ కన్నా ఏకంగా 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందట. అంటే దాదాపు 200 మిల్లీగ్రామ్స్. మన ఇమ్యూనిటీకి ఇది ఎంత పెద్ద బూస్టో ఆలోచించండి. ఇప్పుడు కాల్షియం సంగతి చూద్దాం. పాలు తాగితే బలం అనుకుంటాం గదా, కానీ ఈ చార్ట్ చూడండి. 100 గ్రాముల మునగాకులో పాలకన్నా 3 రెట్లకు పైగా కాల్షియం ఉంది. ఆ 2 బార్ల మధ్య తేడా ఎంత క్లియర్గా కనిపిస్తోందో చూడండి. ఇక ఐరన్ విషయానికొస్తే చాలామంది పాలకూర బెస్ట్ అనుకుంటారు. కాని పాలకూరతో పోలిస్తే మునగాకులో డబుల్ కన్నా ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఎనీమియాతో బాధపడేవాళ్లకు ఇది నిజంగా ఒక వరంలాంటిది. పొటాషియం కోసం అరటిపండు తింటాం. కాని చూడండి, మునగాకు ఏమాత్రం తక్కువ కాదు. అరటిపండుతో దాదాపు సమానంగా పోటీపడుతోంది. అరటిపండులో 350 మిల్లీగ్రాములుంటే మునగాకులో 300 మిల్లీగ్రాములుంటుంది. చాలా మంచి ఆల్టర్నేటివ్ కదా. అయితే ఈ నంబర్స్ కన్నా ఒక ముఖ్యమైన విషయముంది. అదేంటంటే మునగాకులో ఈ న్యూట్రియంట్స్ అన్నీ ఒక ప్లాంట్ మ్యాట్రిక్స్ అనే న్యాచురల్ ప్యాకేజ్లో వస్తాయి. అంటే మన బాడీ వాటిని చాలా ఈజీగా గుర్తుపడుతుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది.
మనం వాడే సింథటిక్ టాబ్లెట్స్ కన్నా ఇది 100 రెట్లు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసింది సరే, మరి దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా చేర్చుకోవాలి? మాక్సిమం బెనిఫిట్ కోసం దీన్ని వాడే కరెక్ట్ పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కషాయం చేసుకోవడం చాలా సింపుల్. ఒక గుప్పెడు ఫ్రెష్ ఆకుల్ని బాగా కడిగి ఒక గ్లాసు నీళ్లలో వేయండి. దాన్ని ఒక 10 నిమిషాలు బాగా మరిగించండి. ఆ తర్వాత వడకట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయడమే. అయితే ఇక్కడో విషయం, కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. డోసేజ్ అస్సలు మించకూడదు. రోజుకి ఒకసారే, అది ఒక అర గ్లాస్ లేదా మహా అయితే ఫుల్ గ్లాస్ అంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా తాగకూడదు. ఒక 10-15 రోజులు వాడామా, ఆ తర్వాత ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన సేఫ్టీ వార్నింగ్స్. ఈ ఫైనల్ సెక్షన్ని దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు, అలాగే సీరియస్ థైరాయిడ్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు దీన్ని అస్సలు తీసుకోకూడదు. మునగాకు అనేది ఒక అద్భుతమైన న్యాచురల్ సపోర్ట్ మాత్రమే. ఇది మెడిసిన్కి రీప్లేస్మెంట్ కాదు. దీన్ని ఎప్పుడూ సరైన డోస్లో లిమిటెడ్ టైం వరకే వాడాలి. ముగించే ముందు ఒక ప్రశ్న. మునగాకులాగే మన పూర్వీకులు మనకిచ్చిన ఎన్నో సాంప్రదాయ ఆహారాల్లో, పద్ధతుల్లో ఇంకెన్ని సైంటిఫిక్ సీక్రెట్స్, హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి.